ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి గజగజ వణికిస్తుంది. 2 రోజులుగా చూస్తే కనీసం ఉదయం తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు రోడ్లపైన పొగమంచు ఉంటున్న పరిస్థితి ఉంది. జాతీయ రహదారులే కాదు, నల్గొండ పట్టణంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ ఈ 3 ప్రాంతాల్లో కూడా విపరీతమైన చలి పెరిగింది. చలి తీవ్రత పెరగడంతో ఇప్పటికే ఉదయం సాయంత్రం ఆయా గ్రామాలలో గ్రామస్తులు, అదేవిధంగా పట్టణాల్లో సైతం మంట వేసుకొని వేడి కావుతున్న పరిస్థితి అయితే తాజాగా మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు రెడ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట ఈ 3 ప్రాంతాలు కూడా ఎల్లో జోన్లో ఉన్నాయి. ఎల్లో అలర్ట్ వీటికి ఇవ్వడం జరిగింది. సో ఈ 2 రోజుల పాటు అంటే 31st, 1st, 2nd ఈ 3 రోజుల పాటు పొగమంచు, విపరీతంగా దట్టమైన పొగమంచు ఉంటుందని మాత్రం వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. జాతీయ రహదారులపైన, అదేవిధంగా టౌన్లలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలి. విపరీతమైన చలి నేపథ్యంలో వాహనదారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. అయితే ఈ పెరుగుతున్న చలి తీవ్రతకు రాత్రి ప్రయాణాలు, తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. పొగమంచుకు వాహనాలు కనిపించక అంటే 11 గంటల వరకు కూడా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే తాజాగా ఉంది. సో ఇదే నేపథ్యం ఇంకా 2-3 రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. జాతీయ రహదారులపైన వెళ్లే బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు సైతం పొగమంచుకు కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సినతో పాటు లైట్లు వేసుకోవాలి, అదేవిధంగా ఇండికేటర్లు ఉపయోగించుకుంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాహనాల్లో ఈ పొగమంచుకు వాహనాలు కనిపించకనే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం తాజాగా నిడమనూరు మండలంలో చూసినాం. వేంపాడు స్టేజ్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడ 2 మృతి చెందడం. వారిని చూసేందుకు బయలుదేరిన కుటుంబ సభ్యులు ఏదైతే టాటా ఏసీ వాహనంలో బయలుదేరారో దాన్ని ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో కుటుంబ సభ్యులంతా దుర్మరణం పాలైన సంఘటన మనం తాజాగా నల్గొండ జిల్లాలో చూసాం. సో ఈ నేపథ్యంలోనే అంటే పొగమంచే కదా, మనదేం చేయగలుగుతుంది, మనల్ని ఏం చేస్తుంది అనే ఒక ఆలోచన ప్రజలకు ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలే కానీ, నడుచుకుంటూ వెళ్ళే జనాలతో పాటు పశువులు కూడా రోడ్లపైన కనిపించవు. ఈ పొగమంచు కారణంగా కొంత అంటే క్లౌడ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల వాహనాలకు కనిపించకపోవడం, ఇలాంటి తరుణంలో ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుంటాయి. సో అందుకే నల్గొండ జిల్లాకు, అదేవిధంగా సూర్యాపేటకు, యాదాద్రికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఏంటంటే ఇంకా 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగుతుంది. ప్రజలు, వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ చలి తీవ్రత తగ్గేంత వరకు కొంత దూర ప్రయాణాలు అంటే వ్యక్తిగతంగా చేసే ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్ళేవారు కొంత జాగ్రత్తగా, అదేవిధంగా కొంత మధ్యాహ్నం టైంలోనే వాహనాలు నడపాలి. వాహనాలను అంటే లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు మధ్యాహ్నమే ప్రయాణాలు పెట్టుకుంటే బాగుంటుందనే ఒక సూచన కూడా వాతావరణ శాఖ జారీ చేయడం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ యొక్క చలి తీవ్రత పెరగడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.